మీరే తప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు. మీరు వెళ్ళిపోండి, మీకు సంబంధం లేదు. మీకు వచ్చాం ఆదివారం స్కూల్స్ రన్ చేశారండి? చేసేవారు. ఏది ప్రైవేట్ స్కూల్స్ లో? ప్రైవేట్ స్కూల్ మేము అప్పుడు గవర్నమెంట్ అంటే రూల్స్ లేకుండా స్కూల్ రన్ చేయొచ్చా? మిగతా వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి. మిగతా వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు కావాలని పంపించారు, వద్దని పంపించలేదు. ఇబ్బంది ఉంది. పిల్లలకి ఒత్తిడి, చదువు ఒత్తిడి. ఇష్టపడే మేము వెళ్తున్నాం కాలేజీకి అని చెప్పారు. మీరు ఏదో మాకు ఇష్టపూర్వకంగానే పంపిస్తున్నారు. 120 మంది పిల్లలు అంటున్నారు. అందులో 2-3 మెసేజ్లు పెట్టారు అనుకుందాం. వాళ్ళ పరిస్థితిని బట్టి ఉన్నవాళ్ళు పోగొట్టేస్తారు. మీరు వచ్చేస్తారా? ఆదివారం స్కూల్స్ పెట్టినా మీకు ఇబ్బంది లేదంట? లేదు. మీ పిల్లలు చదువులో కొన్ని వీక్ గా ఉన్నాడని స్టడీ అవర్స్ కి సండే పంపించాం. కాదు అంతమంది మా పిల్లలకి మేము సపోర్ట్ చేసుకున్నాం, మేనేజ్మెంట్ కాదు. మీకు ఇబ్బంది లేదా? మీరు ఎవరి పర్మిషన్ తీసుకొని మీరు స్కూల్ పెట్టారు. మీరు పని చేస్తున్నారా స్కూల్లో? ఓకే రైట్. ఇప్పటికే కష్టపడి వ్యవసాయాలు పని చేసి నొడాలు ఉంగిపోయి మొట్టలు గురించి కడుతున్నా. అక్కడ ఫీజులు దెంకొచ్చాం కడతలేదు ఎవడమట్టిగాడు. అక్కడ ఫీజులు దెంకొచ్చాం కడతలేదు ఎవడమట్టిగాడు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీకు నేను ఒకటి వాసన చెప్తున్నా. మీకు సండే క్లాస్ ఇవ్వాలి, మీ పిల్లలు పాస్ అవ్వాలి కదమ్మా. లేదు ఇప్పుడు ఇదే సెక్షన్ లో మీరు పంపించారు కాదన్నట్టు ఆ అబ్బాయి ఒత్తిడి మీద ఏదైనా చేసుకుంటే పరిస్థితి ఎవరిది? ఫోన్ చేశారు. హాస్టల్ పిల్లలు కాదండి, బయట నుంచి వచ్చిన పిల్లలు లోన్ ఉన్నారు. మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఆవిడ రమ్మని ఇక్కడ మాట్లాడతాం. మీ స్కూల్ ఎక్కమని ఆధారం బట్టి స్కూల్ ఎక్కమని పర్మిషన్ ఎవరు ఇచ్చారో వాళ్ళని రమ్మని మాట్లాడదాం. ఓకేనండి, రమ్మనండి. ప్రిన్సిపల్ గారు వెంటనే మార్నింగ్ 8:30 కాడి నుంచి సాయంత్రం 4:30 వరకు స్పెషల్ క్లాసులు పెడుతున్నారండి. అడుగుతుంటే పర్మిషన్ డిఓ గారు ఎంఈఓ గారు ఇచ్చారని అడుగుతున్నారండి. నిరసన కూర్చొని ఇక్కడ సార్, ఇక్కడ నిరసన కూర్చొని గంట అవుతుంది సార్. కనీసం ప్రిన్సిపల్ మేడం గారు బయటకు వచ్చి ఎటువంటి స్పందన లేదండి. కనీసం విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడే పరిస్థితి చాలా ఇదిగా ఉంది సార్. ఇక్కడ కనీసం ఎవరన్నా వచ్చి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరండి. ఇక్కడ ఆల్రెడీ ఎంఈఓ గారు కాల్ చేసి ఆయనకి చెప్తే మేడం గారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతానని చెప్పి సార్ 10 నిమిషాలు అవుతుందండి. ఆ మేడం గారు కూడా ఇంకా బయటకు వచ్చి మాట్లాడలేదండి. ఆయన ఫోన్ చేశారండి మేడం గారికి ఫోన్ చేసి మేడం గారిని బయటికి వెళ్ళి మాట్లాడమంటే మేడం గారు ఇప్పటి వరకు బయటికి రాలేదండి. మీరు దీని మీద ఏ యాక్షన్ తీసుకుంటారండి? ఆల్రెడీ షోకాజ్ లెటర్ ఇచ్చారండి. ఆల్రెడీ అన్ని స్కూల్కి షోకాజ్ లెటర్స్ ఇచ్చారు, మా ముందరే ఇచ్చారు. ఇది ఆల్రెడీ 3rd టైం అండి. మాంటిసోరీ స్కూల్ మీద మేము యాక్షన్ తీసుకోవడం ఇది ఆల్రెడీ 3rd టైం అండి. ఆ లెటర్ ఇచ్చాక 3rd టైం అండి. దీని మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారండి? అర్థం కాలేదు సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అవును సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. నువ్వు 10th 8 నుంచి 2 దాకా నైట్ వెళ్ళండి. బృందావనం క్యాంపసా? ఓకే. ఏ స్కూలు? ఓకే. ఎక్కడి నుంచి?
ఎన్ని నుంచి ఎన్నింటి వరకు? ఎన్నింటి వరకు? ఇవాళ ఈరోజు సండే డేటు 24. మరి ఇవాళ సండే అయినప్పుడు క్లాసులు ఉండకూడదుగా? సచివాన్ నుంచి 10th ఫస్ట్ ఇయర్ ఇంటర్ అంటే కొన్ని ఎగ్జామ్స్ లెర్నింగ్ కోసం కనుక్కుంటాం కమిటీ అండి. పొద్దున్న చూసుకున్నట్టయితే ఇవాళ ఆదివారం పూట స్కూల్లో ఎలా పెడతారని మేము స్కూల్కి వచ్చాము. నిరసన చేసి 2 గంటలన్నర పైన సేపు అవుతుందండి. ఎంఈఓ గారికి ఫోన్ చేసి ఎండిఓ గారికి ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేయడం జరిగిందండి. ఏ ఒక్కరు కూడా ఆదివారం మాటలు స్కూల్ పెట్టాలని ఏ రూలు లేదు. మీరు ఎలా పెడతారండి వాళ్ళని అడగండి, అధికారులని స్కూల్ యాజమాన్యాన్ని అడగమని చెప్పారండి. మేము అలాగే అడిగింది జరిగింది. మేము అడిగిన 2 గంటలన్నర ఇక్కడ నిరసన చేసామండి. పొద్దున్న నుంచి నిరసన తెలియజేస్తున్నాం. ప్రిన్సిపల్ మేడం గారు కూడా కనీసం ఎటువంటి స్పందన లేదు. నోటీసులు ఇవ్వకుండా ఎలా పెడతారు వీళ్ళు? ఎంఈఓ గారిని అడుగుతుంటే ఎంఈఓ గారు కూడా మేము ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, మేము ఎటువంటి పెట్టమని చెప్పలేనప్పుడు వీళ్ళు ఎలా క్లాసులు పెట్టారు? పొద్దున్న 8:30 కాడ నుంచి సాయంత్రం 5:30 వరకు ఎలా స్కూల్లో పెడతారు? స్పెషల్ క్లాస్ అని పిల్లల్ని ఎంత అలా ఒత్తిడి చేస్తారు? వాళ్ళకి ర్యాంకులేనా? పిల్లల మానసిక ఒత్తిడి ఎవరికి అవసరం లేదా? పిల్లల మనోబాధను ఎవరు పట్టించుకోరా? పిల్లల గురించి వాళ్ళు ఎటువంటి పందం లేదని మేము అడుగుతున్నందుకు మమ్మల్ని కూడా నిలదీసి గేట్ బయటే దగ్గరగా 2 గంటలున్నర 2:30 గంటలు మమ్మల్ని గేట్ బయటే కూర్చోబెట్టి మాకు ఎటువంటి స్పందన ఇవ్వకుండా, మాతో మాట్లాడడానికి వీలు లేకుండా, మాకు ఏమి చేయకుండా మమ్మల్ని ఇది చేస్తూ మమ్మల్ని బయట నిలబెట్టి మమ్మల్ని ప్రశ్నిస్తుంటే కనీసం వాళ్ళు లోపల నుంచి బయటకు కూడా రాని పరిస్థితి ఇక్కడ. కనీసం మేము దగ్గరగా సుమారు 2 గంటలన్నర అవుతుందండి మేము బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేసి ఎంఈ గారు ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేసి ఏ ఒక్కరు కూడా మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎటువంటి స్కూళ్ళు మేము పెట్టమని చెప్పలేదు. మేము పెట్టమని చెప్పకుండా వాళ్ళు ఎలా పెడతారో మీరు ఆ క్వశ్చన్ అడగండి అని వాళ్ళు మమ్మల్ని చెప్తేనే మేము అడిగాం. పిల్లల ఒత్తిడి కూడా చాలా విధాలుగా ఇలా ఇబ్బంది అవుతుందండి. స్టిక్స్తో కొడుతున్నారని పొద్దున్న 8:30 రమ్మన్నారని 7:30 రమ్మని సాయంత్రం 6:30 7 8 వరకు ఉంచుతున్నారని స్టిక్స్తో కొడుతున్నారండి. స్టిక్స్తో కొట్టమని ఎవరు చెప్పారండి? ఆల్రెడీ గత సంవత్సరం ఇప్పుడు విద్యార్థిని కొట్టి విద్యార్థి చనిపోయాడు, ఒక స్టూడెంట్ చనిపోయాడు. ఈ స్కూల్లోనే ఈ యాజమాన్యం కొట్టడం వల్ల ఒక స్టూడెంట్ చనిపోయాడు. మళ్ళీ పైగా అప్పుడు కూడా ఏం మాట్లాడిన పేరెంట్స్ ఒక్క పేరెంట్ వచ్చి అడగల. ఆ స్టూడెంట్ ఇదైన పిల్లడు ఒక్కడే వచ్చి అడిగారు. అప్పుడు కూడా ఏ పిల్లల్ని ఏ యాజమాన్యం కూడా అడగల. కనీసం అలా చెప్పినప్పుడు అప్పుడు స్టిక్స్ వాడద్దని చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టిక్స్తో ఎలా కొడతారో అది ఎవరు చెప్పారు? స్టిక్స్తో కొట్టమని పిల్లల్ని అంతలా మానసికంగా ఒత్తిడి చేయమని ఏ ప్రభుత్వం చెప్పింది? ఏ ప్రభుత్వ అధికారులు చెప్పారు? ఏ అడుగుతుంటే పేరెంట్స్కి ఫోన్ చేసి పేరెంట్స్తో రప్పించి పేరెంట్స్తో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే ధైర్యం ఫ్యాకల్టీకి లేదా? ఫ్యాకల్టీ యాజమాన్యానికి లేదా? మాతో మాట్లాడే ధైర్యం ఫ్యాకల్టీకి లేదా అని నేను అడుగుతున్నాను. మానసికంగా ఒత్తిడి చేస్తారు. ఎంత ఒత్తిడిగా మొన్న రీసెంట్ గా శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి చనిపోయారు. ఉరేసుకున్న హాస్టల్లో చనిపోయారు. ఏ పేరెంట్ కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు పేరెంట్కి ఫోన్ చేసి ఇంతమందిని రప్పించి మాట్లాడితే కరెక్ట్ కాదని మేము మరోసారి చెప్తున్నాం. ఇదే విషయం మేము ఎంఈఓ గారికి ఆల్రెడీ మొన్న షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మేము ఆల్రెడీ నిరసన వ్యక్తం చేస్తాం. మేము కూడా రేపు మేమేం చేయాలో మేము అది చేస్తాం. ఈ గవర్నమెంట్ ఎవరో దీని దృష్టికి మేము గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి కూడా మేము దీన్ని చెప్పడం జరుగుతుంది. మేము దీనికైతే ఎలా నిరసన చేస్తాం. మేము దేనికి భయపడలేదు సార్. ఆదివారం స్కూల్ పెట్టమని ఎవ్వరు పర్మిషన్ ఇవ్వలేదండి. ఎవ్వరు పర్మిషన్ ఇవ్వలేదు. చెప్తున్నాం కదా, నేను చెప్పింది కూడా ఉండాలిగా. అంటే పేరెంట్స్ ఈయనే నెంబర్ ఇచ్చాడు, మాట్లాడాను. మీకు ప్రాబ్లం ఉందన్నాడు. మాకు చదువు అవసరం అంటే ప్రాబ్లం లేదని చెప్పాను నేను. అయితే డిఓ గట్రా మాట్లాడి చెప్తున్నప్పుడు కాదండి. అంటే పిల్లల్ని తల్లిదండ్రులు మీరు ర్యాంక్ అవసరం లేదు, మా వాళ్ళు పాస్ అవుతే చాలు. సార్ మీరు అన్నది కరెక్టే. మాకు లెటర్ ప్యాడ్ మీద రాసిమ్మని చెప్పండి. ఎవరండి? డిఓ గారు అన్నారు కదా. డిఓ గారు పర్మిషన్ సార్ మేము అర్థమైంది. మాకు అభ్యంతరం లేదన్నా అడిగారు. నాకు అభ్యంతరం లేదన్నాను. మాట్లాడుతున్నాం. మాకు అభ్యంతరం టీవీ చూసి పాడైపోతున్నారండి. పాప ఒక్కతే అయితే పర్లేదు. 120 మంది పిల్లలు ఉన్నారు పైన. వాళ్ళందరికీనండి
అవునండి, అందరూ ఇష్టమే. ఇప్పుడు రమ్మని చెప్పారు, పేరెంట్స్ అందరూ 50 మంది పేరెంట్స్ దగ్గర తీసుకున్నారు. జరిగేదేంటి? మీరు ప్రాణాలంటారేంటి? ప్రాణాలంటారేంటి? మీరు ఎప్పటి కోసం మీరు రాసేస్తారా? ఆదివారం స్కూల్స్ మీరే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు తప్పుడు ప్రచారం. ప్రాణాలేంటి? ప్రాణాలేంటి? మీ పిల్లలు ఉండొచ్చా? దీని వచ్చి నువ్వు ప్రూఫ్ చూసారా? మీరు చూసారా? ఎన్నో జరుగుతున్నాయి కదా, ఎన్నో మరణాలు జరుగుతున్నాయి పిల్లల మీద మానసిక ఒత్తిడి. కొంతమంది ఎవరో నలుగురు ఉంటారు, ప్రజాస్వామ్యం మంది అన్ని జరుగుతున్నాయి. మీరే తప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు. మీరు వెళ్ళిపోండి, మీకు సంబంధం లేదు. మీకు సంబంధం చెప్పడం ఏంటి? మీ ఆదివారం రూల్ ఉందా? ప్రైవేట్ స్కూల్ ఈ స్కూల్ రన్ అవడానికి రూల్ ఉందా? మీ మాట రూల్ ఉందా? ప్రభుత్వ నిబంధనలు పాటించారా చెప్పమనండి. మీ స్కూల్ ఆదివారం మీరు కూడా చిన్నప్పుడు చదివారు? ఆదివారం స్కూల్స్ లో చదివారా? ఎక్కడ జరిగినాయండి? ఎక్కడ జరిగినాయి? మేము అక్కడే చదివచ్చాం. ఆదివారం స్కూల్స్ రన్ చేశారండి? ఏది ప్రైవేట్ స్కూల్స్ లోనా? అంటే రూల్స్ లేకుండా స్కూల్ రన్ చేయొచ్చా? రూల్స్ లేవా? చట్టాలు లేవా? చట్టాలంటే గౌరవం లేదా? చట్టాలు న్యాయాలు అంటే గౌరవం లేదా మీకు? అంటే మీకు మీ పిల్లలు ఉన్నారు, మీరు పంపించారు. మిగతా వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? మిగతా వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు కావాలని పంపించారుగా, వద్దని పంపించలేదుగా. వద్దని పంపించారు, మీరు అలా అడుగుతారండి? అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఇబ్బంది జరిగినా సరే మీరు దాన్ని సపోర్ట్ చేస్తారు. పిల్లలకి ఒత్తిడి, చదువులు ఒత్తిడి, చదువుకుంటున్నారు, చదువు కావాలి ముందు. అడిగితే వాళ్ళు మాకు ఇష్టపడే మేము వెళ్తున్నాం కాలేజీకి అని చెప్పారు. మీరు ఏదో మాకు ఇష్టపూర్వకంగానే పంపిస్తున్నాం. క్యారేజీలు పెట్టి తెల్లవారు లేచి క్యారేజీలు పెట్టి మరీ పంపించాం మీ పిల్లలు. మా పిల్లలు ఎవరో చదువుకున్న వాళ్ళు, ఇంటికాడ అలవాట్లు ఉన్న వాళ్ళు, ఫోన్లు చూసి వాళ్ళు ఎవరో గొడవ చేస్తారు, వాళ్ళు పెడతారు. దాని గురించి ఉన్న వాళ్ళు కూడా పాటు చేస్తారా? 120 మంది పిల్లలు అంటున్నారు, అందులో 2-3 మెసేజ్లు పెట్టారు అనుకుందాం. వాళ్ళ పరిస్థితిని బట్టి ఉన్నవాళ్ళు పోగొట్టేస్తారు. మీరు వచ్చేస్తారా? ఆదివారం స్కూల్స్ పెట్టినా మీకు ఇబ్బంది లేదంట? లేదు, మీ పిల్లలు లేదు, మా పిల్లల వరకు లేదు. ఓకే, చెప్పండి. అమ్మ మీ అబ్బాయి ఇక్కడ ఎవరైనా చదువుతున్నారా? ఎక్కడ? ఎన్నో తరగతి? రూల్ ప్రకారం ఓకేనండి. అక్కడ అవును, మీరు చూపించండి. మా పిల్లలు మేమే పంపుతాను చెప్తాం. షణ్ముఖ ఆంజనేయరాజు, షణ్ముఖ పూర్ణ ఇచ్చి ఆశని పిల్లలు జల్లరగా చదువుతుందని చెప్పి సండే మాటలు పంపుతున్నాం. 2 hours. ఇది బాగా రన్ చేస్తలే కదా, స్కూల్ రన్ చేస్తలే కదా. సెకండ్ క్లాస్ వాళ్ళకి అంటే ఎందుకే? అమ్మా మీ అబ్బాయి ఎంత చదువుతున్నాడమ్మా? మీ అబ్బాయి ఎంత చదువుతున్నాడు? చిన్నపిల్లలా చదువుతున్నారు ఇప్పుడు? లోపల చదువుతున్నారా? చిన్నపిల్లలు. అమ్మ మీ అబ్బాయి ఎంత ఉంటుంది వయసు? ఎంత? ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా? 1వ తరగతి. అది చెప్పేస్తాం సార్. స్కూల్లో ఆయమ్మ కరెక్ట్గా చెప్పండి. మీ స్కూల్లో పని చేస్తారా లేదా? నువ్వమ్మా స్కూల్లో మీరు స్కూల్లో పని చేస్తారా? నువ్వమ్మా నువ్వు కూడా నువ్వు తల్లి నువ్వు అదే నీ స్కూల్లో పని చేస్తున్నావా లేదా? నువ్వమ్మా మీరు పని చేస్తున్నారా స్కూల్లో? ఓకే రైట్. ఇప్పటికే మాపుల పొగలు కష్టపడి వ్యవసాయాలు పని చేసి నొడాలు ఉంగిపోయి మొట్టలు గురించి కడుతున్నా అక్కడ ఫీజులు దేనికొచ్చాం కడతలేదు ఎవరు పట్టినాడు.
ఇవాళ పనిలోకి వెళ్ళి పని మానేసి వచ్చాను. నాకు ఎవరిస్తారు జీతం? మేనేజ్మెంట్ ఇస్తుందా, మీరు ఇస్తారా? ఎవరికైనా కూడుకు పోడుకునే పిల్లలు చదువుకోండి. తెచ్చుగా రోజు గెంజి పూర్తి చదువుకోండి పిల్లల్ని. ఎందుకు మా బతుకులు రాకూడదని గవర్నమెంట్ ఆయన ఇస్తుందా మాకు? గవర్నమెంట్ మీరు రావాలి కదా, ఫోన్లు ఇచ్చి మనకు వచ్చి రమ్మంటారు. అదొద్దంటున్నారు. మరి మీరేంటలేదు కదా మాట, మీరు మాట ఏంటలేదు కదా. నాన్నగారు వ్యవసాయం, నా వృత్తి వ్యవసాయం. డైలీ కూలి పనికి వెళ్తా 450 రూపాయలు. ఓకేనండి, కష్టపడి నా జీవితం నా పిల్లలకి రాకూడదని వాళ్ళని స్కూల్లో చదివించుకుంటాను. కష్టపడి మా ఆవిడ పనికి వెళ్తాను, నేను పనికి వెళ్తాను. కష్టపడి చదివించుకుంటాను. నేను పూట తినకపోయినా నా పిల్లలకి నా భవిష్యత్తు వాళ్ళకి రాకూడదని చదివించుకుంటాను. ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు. ఎంత చదువుతున్నారు? ఒకళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఒక పిల్లలు 9th చదువుతుంది. ఇవాళ ఆదివారం స్కూల్ రన్ అవుతుంది, పంపించారా? ఇంటర్ పిల్లడు 9th పిల్లలు రాలేదండి. 9th పిల్లకి లేదు, ఓన్లీ ఇంటర్ పిల్లడికి. ఆడు చదువులో కొన్ని వీక్ గా ఉన్నాడని స్టడీ అవర్స్ కి సండే పంపించాం. మేడం పంపించామన్నారు, పంపించాం. స్టడీ అవర్స్ అంటే వీక్ గా ఉన్నది. మన 10th లో కూడా మార్కులు ఏంటంటే ఇలాగ వచ్చినాయి, హాస్టల్లో కూడా జాయిన్ చేసామంటే మనోడు చదువు తక్కువ. సరేనండి, ఇంటర్ అయినా సరే మాకు కొంచెం బెస్ట్ అదే కావాలని అడిగాం. చదువుతున్నాడు, ఇప్పుడు అందంగా నీట్ గా చదువుతున్నాడు. ఎంత కడతాండి? ఫీజు మామూలు క్యాజువల్ ఫీజు ఉంటుంది, 30,000 ఉంటుంది, 40,000 ఉంటుంది. మీరు గెంజి తాగి 1,00,000 కడుతున్నా అన్నారు కదా, సంవత్సరానికి 30,000. మా అమ్మాయి కూడా ఇందులోనే చదువుతుంది. ఎన్ని సంవత్సరాల ఫీజు? ఓకేనా, బస్ ఫీజు ఎన్ని ఉండవా? హాస్టల్ ఫీజు మీరు ఫీజు ఎంత అడిగారంటే ఉన్నా అడగలేదు. బస్ ఫీజు కట్టాలా, హాస్టల్ ఫీజు కట్టాలా? మీరు ఓన్లీ ఫీజు ఒకటి అడిగారు, 30,000 సంవత్సరం 2 లక్షలు కడుతున్నారు అన్నారు. బస్ ఫీజు కట్టాలి, హాస్టల్ ఫీజు కట్టాలి, స్టడీస్ హాస్టల్ ఫీజు కట్టాలి. ఇప్పుడు ఎందుకు మీకు మీరు మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తున్నారా? మేనేజ్మెంట్ సపోర్ట్ కాదండి, మా పిల్లలకి మేము సపోర్ట్ చేసుకున్నాం. మేనేజ్మెంట్ సపోర్ట్ చేయడం కాదు, అర్థమైంది? మా పిల్లలకి మేము సపోర్ట్ చేసుకున్నాం, మేనేజ్మెంట్ కాదు. మీకు ఇబ్బంది లేదా? మా పిల్లల భవిష్యత్తు కావాలండి, మాకు ఎవరన్నా చదువుకుంటారు, మా భవిష్యత్తు కావాలి. వాళ్ళ డాడీ నేను ఇబ్బంది పెడుతున్నాను, మేనేజ్మెంట్ ఇబ్బంది పెడుతుందంటే నేనే మానిపించాను. నేనే వచ్చి అడిగితే నేను మేనేజ్మెంట్ మా అబ్బాయి ఎందుకంటే ఇబ్బంది పెడుతున్నారని. జిల్లా సెక్రటరీ గారు వంశీ అన్న కూడా వచ్చారు, మాట్లాడారు. ప్రిన్సిపల్ మేడం గారు ఏమన్నారంటే 1 గంటకి పంపించేస్తానని, విద్యార్థులతో పంపించేస్తానని చెప్పారు. సరే అన్న, ఇలాంటివి ఇంకోసారి పెడితే కనుక ఎంఆర్ఓ కానీ ఎండిఓ గారు సైన్ పెట్టమని అది కూడా చెప్పాం. పేరెంట్స్ తరఫు నుంచి లెటర్ కూడా తీసుకురమ్మని చెప్పాం. ఆ లెటర్ ఏమీ ఇవ్వకుండా పెడితే కనుక దానికి తగిన చర్యలు మేము తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటాం. ఏంటనే వరకు కూడా ఇక్కడ వాదాలు ఏంటంటే పేరెంట్స్ ముసుగులో మన స్కూల్ యాజమాన్యం వచ్చి మాట్లాడారు, అక్కడ దాంట్లో పనిచేసే వర్కర్స్ కూడా వచ్చి మాట్లాడారు. అదేంటంటే మనం వాళ్ళతో మాట్లాడుకున్న కొంచెం ఘర్షణ పెరుగుతుంది. అలా మనం వాళ్ళతో మాట్లాడకుండా మేనేజ్మెంట్తో మాట్లాడమని ఫస్ట్ నుంచే మేము మొదటి నుంచే వినపం ఇచ్చుకున్నాం. కానీ మాతో మాట్లాడడానికి ఏ విధంగా సహకారం చేయలేదు ఆవిడ ప్రిన్సిపల్ మేడం. మాతో మాట్లాడండి పొద్దున్నే మాట్లాడి మేము తెలుస్తుంది. ఇప్పుడు దగ్గరగా దాదాపు 3 గంటల సమయం 4 గంటల సమయం అవుతుంది. ఆవిడ మాతో ఇప్పుడు మాట్లాడారు, ఇప్పుడు చర్చ జరిగింది. ఇప్పుడు పంపించేస్తానని చెప్పారు. ఈ రోజు తీసుకుంటానన్నారన్న. పేరెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి కమిటీ వేసి వాళ్ళకి ఒకవేళ వాళ్ళ స్టూడెంట్స్ని పంపించడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే, వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే పంపిస్తా అన్నారు. ఒకవేళ లేదు అని అలాగైతే పంపించేస్తా అన్న. ఇంకా క్లాస్లో పెట్టమని చెప్పారు ఆవిడ. ఇవాళ క్లాసులు జరిగినాయి పైన ఆదివారం? ఇంటర్ జరుగుతుంది, 10th జరుగుతుంది, పక్క జరుగుతున్నాయి క్లాస్. వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా అదే చెప్పారు. సుమారుగా ఎంతమంది పిల్లలు పైన ఉన్నారు? 150 మంది 170 మంది అలా ఉంటారు. ఏం చెప్తున్నారు మరి ప్రిన్సిపల్ గారు, ఏం చెప్తున్నారు? అదన్న ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అయితే ఉండదన్న. మేడం గారు చెప్పింది ఏంటంటే పేరెంట్స్ కమిటీ వేస్తానన్న. కమిటీ వేసి పేరెంట్స్తో సైన్ తీసుకుని ఎంఆర్ఓతో మాట్లాడతాను, ఎండీ గారితో మాట్లాడతాను. మాట్లాడి అక్కడ నుంచి కూడా ఒక లెటర్ తీసుకొచ్చి పేరెంట్స్ అందరూ సైన్ పెట్టి అప్పటి నుంచి క్లాసులు పెడతాను. అప్పటి వరకు తర్వాత ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలకు మీరు ఏం చెప్తారు? నేను అనిపించింది ఏంటంటే అన్న, ముందు మీరు ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకుని తర్వాత నుంచి చేయండి. దానికి మేము సహకరిస్తాం. అంతేగాని మీరే ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా మీరు నిర్లక్ష్యంగా మీరుండి మీరు చేయాలనుకుని మీరు చేస్తే ఆ తర్వాత ఆంధ్ర విద్యార్థి సంఘాలు ఏం చేయాలనుకున్నారో మేము అదే చేస్తామని దీన్ని ఇష్యూ నిరసన చేయడానికి మేము ఎంత దూరం అని వెళ్తే ఎంత అలా అని పోరాడదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం.